నమస్తే మిత్రులారా, ఈరోజు సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుందాం. మనకు సైబర్ ముఠాలు ఏ విధంగా అటాక్ చేస్తాయంటే, ఈ మధ్యకాలంలో మనకు ఏపీకే ఫైల్స్ పంపి మన ఖాతాను ఖాళీ చేస్తున్నారు. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే మనకు మీ బాబు కానీ లేకుంటే మీ కూతురు కానీ ఇట్లా ప్రమాదంలో ఉందని ఫోన్ చేసి మీకు డబ్బులు అడగడం లాంటిది మీరు ఎక్కడ జరగకూడదు అని వాళ్ళు పోలీస్ యూనిఫామ్లలో వచ్చి మనల్ని బెదిరిస్తున్నారు. అదేవిధంగా మనకు ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ మనకు వాళ్ళు కొంత అమౌంట్ సెండ్ చేస్తున్నట్టు మెసేజ్ చేస్తారు. ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మనకు మెసేజ్ చేసి మనం దీన్ని ఓకే చేసినట్లయితే నా ఖాతా ఖాళీ అయిపోతుంది. ఈ విధంగా మెసేజ్ చేస్తారు. అదేవిధంగా జస్ట్ ఈ మధ్యకాలంలో మనము కోస్టా యాప్, పండ్ల యాప్ పేరుతో సిద్దిపేట డిస్టిక్ చేర్యాల మండలంలో వివిధ గ్రామాలలో కోస్టా యాప్ పేరిట మోసం చేయడం జరిగింది. అదేవిధంగా జస్ట్ కేరళ జడ్జి కూడా 9 లక్షలు పోగొట్టుకున్నాడు ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసి. మనకు వీళ్ళు ఎక్కువ ఆశ చూపి మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి కూడా మనల్ని ట్రాప్ చేస్తారు. అదేవిధంగా మనకు రీసెంట్గా ఇంకొకటి ఏది జరిగిందో చాలా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా. సో మనము కేర్ఫుల్గా ఉండి మనం వీటి పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే మనము మోసపోకుండా ఉండగలుగుతాము. ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. మనం ఇంకా మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను హీరో పేరిట మోసం 7 కోట్లు పోగొట్టుకున్న మహిళ. తను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్ అంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళను మోసం చేశాడు. ఇదే విధంగా మనకు హైకోర్టు జడ్జి విషయంలో ఈ విధంగా రకరకాలుగా మనకు మెసేజ్లు పెట్టి మనకు బాగా మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, మనకు ఫేక్ ట్రేడింగ్ యాప్లో చాలా అవగాహన లేక నష్టపోతున్నాము. మనము ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ సెబీ రిజిస్టర్ యాప్ల ద్వారా మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకుంటే ఫేక్ ట్రేడింగ్ యాప్లు చాలా యూట్యూబ్ మనకు ఇక్కడ ప్లేస్టోర్లలో చాలా ఫేక్ ట్రేడింగ్ యాప్లు దొరుకుతున్నాయి. అవన్నీ వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సెబీ రిజిస్టర్ యాప్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అవి సెబీ రిజిస్టర్ యాప్లు ముఖ్యమైనవి ఏమేమి ఉన్నాయంటే జిరోదా, గ్రో